ఏదైతే 12.44 టీఎంసీల నిల్వతోటి గోరకొల్ల రిజర్వాయర్ని ఆ రోజు 528 కోట్ల ఎస్టిమేషన్తో పనులు ప్రారంభించి ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 9-10% పనులు మిగిలి ఉండగానే 2020 సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రీ క్లోజర్ చేసి రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రీ క్లోజర్ చేశారు, అంటే ఈ పనులు అవసరం లేదని ప్రీ క్లోజర్ చేశారని చెప్పి వాస్తవం కాదని మేము కూడా డిపార్ట్మెంట్ల పరంగా రివ్యూ చేస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే ఈ రిజర్వాయర్కి సంబంధించి మట్టి కట్ట ఎత్తు ఏదైతే ఉందో దాన్ని ఇంకా 5.5 మీటర్ల ఎత్తు వరకు కూడా గట్టున ఎత్తు పెంచవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే అట్లా ఎత్తు పెంచితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 12.44 టీఎంసీ నీటిని మాత్రం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎత్తు ప్రకారం చూస్తే కేవలం 8.5 టీఎంసీ మాత్రమే నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఎత్తుకి కొంచెం 4.6 మీటర్స్ దిగువనే వాటర్ నిల్వ చేయాలి. లేని పక్షంలో ఏదైతే వేవ్ యాక్షన్ కానీ ఇట్లు కానీ ఉంటే మొత్తం అలగనూరు రిజర్వాయర్ ఏకంగా ఇప్పుడు మేడం గారు చెప్పారు అదే రకమైన ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అక్కడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 8.5 సామర్థ్యం ప్రస్తుతానికి ఉంటే దాన్ని 11 టీఎంసీ వరకు కూడా ఇప్పుడు నిల్వ చేస్తున్నారు అధ్యక్ష. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఆ 5.5 మీటర్స్ బండ ఎత్తుని మనం రేజ్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే హెడ్ సూయిస్ గ్లేట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 3 గేట్లు ఉన్నాయి అధ్యక్ష. 3 గేట్లు 1 గేటే పనిచేస్తూ ఉంది, మిగిలిన 2 గేట్లు కూడా పనిచేయట్లా. అంటే గేట్లు అయితే పెట్టారు కానీ ఆ గేట్లను ఆపరేట్ చేయడం అంటే క్లోజ్ చేయడానికి కానీ లేదంటే ఓపెన్ చేయడానికి మోటార్ కానీ గేర్ బాక్స్ కానీ రోప్స్ కానీ ఏమీ సిస్టమ్ అనేది ఏమీ లేదు. దానివల్ల 1 గేటే పనిచేయడం వల్ల కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే మనం పంపించడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా 2400 3 గేట్లు కూడా. అంచేత 2 గేట్లు పనిచేయట్లేదు కాబట్టి వాటిని కూడా మనం ఏదైతే హైయెస్ట్ మెకానిజం పనులు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరాన్ని అయితే మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మూడవది డిప్లేషన్ స్లూయిస్ అంటే ఇది కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. అంటే ఈ డిప్లేషన్ స్లూయిస్ కూడా పూర్తి చేస్తేనే మనం కింద లాస్ట్ వాటర్ను కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, డీసిల్టింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. అదేవిధంగా నాలుగవది సర్ఫ్లెస్ ఎస్కేప్, ఇది కూడా చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే వాటర్ రిజర్వాయర్లో ఎక్సెస్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఏదైతే స్పిల్వే నుంచి మళ్ళీ బయటికి కుందు నదికి పంపించాలని అంటే ఖచ్చితంగా ఈ సర్ఫ్లెస్ ఎస్కేప్ ద్వారా మనం వాటర్ను పంపించవచ్చు. దానికి ఒక వాగు ఏదైతే ఉందో అది 4130 మీటర్లు దాన్ని డెవలప్ చేయవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఐదవది ఇన్ఫాల్ రెగ్యులేటర్ అధ్యక్ష. అంటే ఈ రిజర్వాయర్లోకి వాటర్ పంపించిన తర్వాత మళ్ళీ ఆ రిజర్వాయర్ నిల్వ పూర్తయిన తర్వాత ఏదైతే ఇన్ఫాల్ రెగ్యులేటర్లో గేట్ క్లోజ్ చేస్తే బయట వాటర్ తగ్గిపోయినా మళ్ళీ వాటర్ బ్యాక్ పోకుండా ఉంటుంది అధ్యక్ష. కానీ ఆ ఇన్ఫాల్ రెగ్యులేటర్ కూడా దానికి లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. అది కూడా మనం పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే ఇటువంటి అత్యంత అవసరమైనటువంటి పనులు మిగిలి ఉండగానే మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మరి ఈ యొక్క పనుల్ని రద్దు చేస్తూ ప్రీ క్లోజర్ చేయడం, అందులో కూడా ఒక కండిషన్ రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఈ పనులు చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజునటువంటి అధికారులు కానీ ఆ రోజునటువంటి నాయకులు కానీ అగ్రిమెంట్ తోటి ఈ వర్క్స్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత ద్రోహం ఎంత దగ రాయలసీమకు ఇదే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే రిజర్వాయర్కి ఆ రోజు 110 కోట్లు ఆ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. 2019, 24 వాళ్ళ 5 సంవత్సరాల్లో ₹1 ఖర్చు పెట్టగలేదు, 0. కనీసం ఆ పనుల్ని కొనసాగించుంటే కనీసం ఈరోజు ఇటువంటి ప్రమాదం ఏదైతే అలగనూరు రిజర్వాయర్కి పట్టినటువంటి గతి దీనికి భవిష్యత్తులో పట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఎప్పటికి అవుతాయని చరిత్ర గారు అడుగుతున్నారు. ఎస్ దానికోసం వస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా ఇప్పుడే చెప్పాం మీకు. ఏదైతే ప్రీ క్లోజర్ చేసినప్పుడు దాంట్లో ఒక కండిషన్ పెట్టారు, రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఈ పనులు చేయవలసిన అవసరం లేదని. అందుచేత 2020లో క్లోజ్ చేశారు. 2025 సెప్టెంబర్కి 5 సంవత్సరాల పీరియడ్ పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా మేము మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసుకుని ఏదైతే మిగిలిన పనులు అత్యవసరమైన పనులు కాబట్టి దానికి ఎస్టిమేషన్లు కూడా 99 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు వేసుకుని
ఆ 99 ఎస్టిమేషన్లు కూడా మా డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పంపించడం జరిగింది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు అయిన వెంటనే ఈ పనుల్ని అత్యవసర పనుల కింద ఈ ప్రభుత్వం అయితే చేపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ